వికే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలో వెళదాం. బాహుబలి రెండవ పార్ట్ రచ్చ షురూ చేశాడు రాజమౌళి. ఈ రచ్చ ఎలా షురూ చేశాడంటే కొత్త సంవత్సరంలో రిపబ్లిక్ డే నాడు 2 పోస్టర్స్ రిలీజ్ చేసి రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. ఏప్రిల్ 28వ తేదీ మన ముందుకు రాబోతున్న రాజమౌళి బాహుబలి 2 బిగ్ బ్యాంగ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో మరలా సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ ని ప్రభాస్ రాయాలి అనే ఉద్దేశంతో 2 పోస్టర్స్ రిలీజ్ చేశాడు. అయితే వివాదాలకి మారుపేరుగా ఉండని రాజమౌళి మరొక వివాదంతో ఈ పోస్టర్ ని బయటికి వదిలాడు. సరిగ్గా ఈ పోస్టర్స్ ను పరిశీలిస్తే మనకి తెలుస్తుంది కొన్ని లోపాలు. ఈ లోపాలేంటి? తప్పుడు పోస్టర్స్ తో తాట తీయబోతున్న రాజమౌళి అంటున్నారు అభిమానులు. అయితే రాంగ్ పోస్టర్ ని ఎందుకు రిలీజ్ చేశాడనే విషయంలోకి వెళ్తే, ఏదైనా ఈ మధ్యన సెన్సేషన్ అయితేనే ఆ మూవీలు హిట్ అవుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటి సెన్సేషన్ క్రియేట్ చేయడానికే ఈ పోస్టర్ ని వదిలాడు. చూడండి, ప్రభాస్ మరియు అనుష్క ఇద్దరు విల్లంబులు పట్టుకొని బాణాలను వదులుతూ ఉన్నారు. ఎక్కడైనా సరే తాడుని చేతిని తిప్పి పట్టుకోరు, అటువంటిది ఇక్కడ చేతిని తిప్పి పట్టించాడు రాజమౌళి. అంటే చూడండి, కాంట్రవర్షియల్ అయితేనే కన్ఫర్మ్ హిట్ అనే సూత్రం ప్రకారం ఇక్కడ ఈ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. ఇప్పటికే మూవీ విశ్లేషకులు ఏంటి చేతులు ఇలా పక్కకి తిప్పి వేస్తున్నారు బాణాలు అన్నారు. ఒక బాణాన్ని వేయాలంటే చేయి సవ్యదిశలోనే సక్రమంగా ఉంటేనే వేయగలం. అదే చేతిని పక్కవైపు తిప్పి తాడుని లాగి వదిలితే ఎంత దూరం కావాలంటే అంత దూరం ఆ బాణం పోదు అనేది అందరికి తెలుసు. మరి ఇటువంటి రాంగ్ పోస్టర్స్ తో తాట తీయడానికి రెడీ అవుతున్న రాజమౌళికి హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మన ప్రభాస్ మరలా వరల్డ్ స్టార్ అవటానికి రెడీ అయిపోతున్నాడు బాహుబలి 2తో. మరి బాహుబలి 2 బ్లాక్ బస్టర్ అవ్వాలని మా వికే ఫిల్మ్స్ కోరుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వికే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.